గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రత్యక్ష ఫలితాన్ని ఇచ్చేటువంటిది భగవన్నామస్మరణ, మరి భగవత్ కైంకర్యములు. ఈ రోజున మాస శివరాత్రిని పురస్కరించుకొని కపిలేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అక్కడ లోక కళ్యాణార్థమై సంకల్పాన్ని పఠిస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు, అలాగే ఆచార్యోత్తములు. పరమేశ్వరుడు పంచవింశతి లీలావతార స్వరూపుడు. అటువంటి పరమేశ్వరుడు లింగావతారంలో ప్రతినిత్యం మనకు గర్భాలయంలో దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఈ క్షణంలో మనకు కళ్యాణ సుందరమూర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అదిగో దేవేరులు ఇరువురు కూడా చక్కగా అలంకరింపబడి అక్కడ వేంచేపజేసి అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవానికి ముందు జరిగేటువంటి ఆ తంతుని గావిస్తూ ఉన్నారు. సంకల్పాన్ని పఠించారు. ఏమని? త్రిసప్తకులానాం సముద్ధరణార్థం అస్మిన్ కృతవసతి బ్రాహ్మణానాం వేద వేదాంగ సమస్త సంధ్యోపాసన యాగ సత్క్రియా సిద్ధ్యర్థం. ఈ లోకంలో చక్కగా ఈ ఉండేటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో, భక్తజనులు ఉన్నారో వారందరి యొక్క 21 వంశములు కూడా తరింపబడాలి. అలాగే వారు ధర్మములను చక్కగా ఆచరించాలి. శివభక్తి పరాయణం నిర్విఘ్నంగా జరగాలి. అలాగే ప్రతి దేవాలయంలో శివార్చన జరగాలి. అలాగే సకల కళ్యాణ సమృద్ధ్యర్థం ఈ పృథివీ యందు ఉండేటువంటి సమస్త జనులందరూ కూడా ఎటువంటి లోటు లేకుండా అన్నవస్త్రాలకి చక్కగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులై సుఖంగా జీవించాలి. జీవించినంతకాలం అంత్యమున ఆ పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోవాలి. అందుకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్నాం. ఎవరైతే రాష్ట్ర పాలకులున్నారో వారందరూ కూడా ప్రజలకి ఏం కావాలనో అది ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు భగవంతుడు ప్రసాదించాలి. అందుకు వారికి ఆ శక్తిని ప్రసాదించాలి. సకాలంలో సువృష్టి కురిసి అనేకమైనటువంటి పంటలు పండి గోవులు వత్సలతో సహా క్షేమంగా ఉండి సమస్తమైనటువంటి పశుపక్షాదులే కాదు, జంతుజాలములే కాదు, సమస్త ప్రాణికోటి కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి సంకల్పం గావించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తి జరగాలని గణపతిని ఆరాధన చేసి అలాగే ఆ గణపతికి హారతినిచ్చి అలాగే పుణ్యాహవాచన కలశాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ విధంగా మహాసంకల్పాన్ని గావించారు. ఎంతో అద్భుతమైనటువంటి సంకల్పం. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లేనిదే ఈ లోకంలో ఎట్టి కార్యం జరగదు. మరి ఆ పరమేశ్వరుడి యొక్క అనుజ్ఞతో ఈ లోకమంతా శుభంగా క్షేమంగా ఉండాలని క్షేమాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని గావించారు. ఆ స్వామివారు ఈ ప్రదోష వేళలో ఆ స్వామికి ప్రీతికరంగా ఏ కైంకర్యాన్ని ఏ సేవను ఆచరించినా ఉత్తమోత్తమైనటువంటి ఫలితం కలుగుతుంది అని ఆగమశాస్త్రములు, శైవాగమ శాస్త్రములు పేర్కొని ఉన్నాయి. అందుకు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఈ ఆలయమునందు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా పరంపరగా కొనసాగుతూ ఉన్నది ఈ పరంపర. విశేషించి శైవాగమమునందు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అద్భుతంగా అక్కడ ఒక్కానించబడింది. ఆ క్రతువునందు పుణ్యాహవాచన కార్యక్రమం, రక్షాసూత్రం, యజ్ఞోపవీత ధారణ, ఆ స్వామివారి పాద ప్రక్షాళన, అనంతరం కన్యాదానం, సుముహూర్తం ఇత్యాది అనేక ఘట్టములతో స్వామివారి యొక్క సేవను గావించనున్నారు. పంచవింశతి లీలావతార స్వరూపుడు పరమేశ్వరుడు అని చెప్పుకున్నాం. ఉమాసహితమూర్తి, సుఖాసనమూర్తి, కళ్యాణ సుందరమూర్తి, చంద్రశేఖరమూర్తి, గంగాధరమూర్తి, భిక్షాటనమూర్తి, ఈ విధంగా కంకాళమూర్తి, వీరభద్రమూర్తి, ఏకాపాదమూర్తి, వృషభారూఢమూర్తి, గజ సంహారమూర్తి, త్రిపుర సంహారమూర్తి, మన్మథ సంహారమూర్తి, ఇలా సంహార అవతారాలు, సృష్టిమూర్తులు, స్థితిమూర్తులు, సంహారమూర్తులు, తిరోధానమూర్తులు, అనుగ్రహమూర్తులు అనేటువంటి ఆ స్వరూపాలన్నీ కూడా పరమేశ్వరునివే. మరి ఆ కళ్యాణ సుందరమూర్తి అనేది కూడా ఒకటి. ఆ కళ్యాణ సుందరమూర్తి యొక్క స్వరూపాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. నిజంగా చూడటానికి 2 కన్నులు సరిపోవు ఆ పరమేశ్వరుడి యొక్క వైభవం అంతా ఇంత అని. ఎందుకనగా పరమేశ్వరుడు కోటి సూర్య ప్రతీకాశం, అలాగే అనేక మంది చంద్రుల యొక్క కాంతితో కూడుకొని ఉన్నటువంటి వాడు. ఆ అమ్మవారైతే సూర్యచంద్రములే నేత్రములుగా కలిగినటువంటిది, కామాక్షి అనేటువంటి పేరు కలిగినటువంటిది, పరభక్తుల యొక్క
భక్త సంబంధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా ఒనగూర్చేటువంటి ఆ అమ్మవారు. అటువంటి అమ్మవారు అక్కడ దేవేరిగా ఉన్నది, పరమేశ్వరుడు అనుగ్రహించేటువంటి స్వామిగా ఇక్కడ వేయించేసి ఉన్నారు. వారిరువురి యొక్క కళ్యాణం లోక కళ్యాణమగుగాక అని కాంక్షిస్తూ ఆ స్వామివారి పుణ్యాహవాచన కార్యక్రమం, స్వామివారికి సమర్పించబోయేటువంటి ఆ దివ్యమంగళ వస్తువులన్నింటినీ కూడా శుద్ధిగా గలందులకు, అంతేకాదు ఈ కాలము, ఈ దేశము, ఆ ప్రాంతము, కళ్యాణ సంభారములన్నీ కూడా శుద్ధిగా గలందులకు పుణ్యాహవాచనం అనేటువంటి కైంకర్యాన్ని కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అందు వరుణరాజుని అనగా తీర్థరాజమును అక్కడ ఆవాహన చేసి ఆవాహన, స్థాపన, సన్నిధాన, సన్నిరోధన అనేటువంటి ముద్రలు గావించి నిరీక్షణ, ప్రోక్షణ, తాడన, అభ్యుక్షణాది అనేటువంటి చతుస్సంస్కారములు కూడా గావించి చక్కగా ఆ కలశ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాములు. శైవాగమ శాస్త్ర ప్రకారంగా ఆ తీర్థరాజమును పూజించి అందు కల జలములను అక్కడ ప్రోక్షణ చేయటం వలన కళ్యాణానికి అనగా స్వామివారికి ఉపయోగించే